ಮೋಹನ್ ಸರ್ ಅಂದಾಕ್ಷಣ ನಮಗೆ ತಕ್ಷಣ ನಮಗೆ ಜನರೊಳಗಡೆ ನೀವು ಏನಂತ ಗುರುತಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಇಷ್ಟಪಡ್ತೀವಿ? ವಾಟ್ ಈಸ್ ಮೋಹನ್ ಪ್ರತಿಭಾ ಆಸ್ ಎ ಚಿಲ್ಡ್ರನ್ ರೈಟರ್ ಪೊಯೆಟ್ ಅಥವಾ ನೀವು ಅಸ್ತಿತ್ವವಾದಿ ಕವಿ ಅಂತ ಇಷ್ಟಪಡ್ತೀರಾ? ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಅಂತ ನಮಸ್ಕಾರ. ಬಳ್ಳಾರಿಯ ಈ ಮನೆಗೆ ನಮಸ್ಕಾರ. ಚೈತನ್ಯವಾದ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪತಾಕ ಹಂಪಿಗೆ ನಮಸ್ಕಾರ. ಜೀವಧಾರ ಹಾಗೂ ಜೀವಧಾತುವು ತುಂಗಭದ್ರಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ. ವಿತ್ ಯು ಪರ್ಮಿಷನ್ ಐ ಕ್ಯಾನ್ ಸ್ಪೀಕ್ ಇನ್ ಇಂಗ್ಲೀಷ್ ಆರ್ తెలుగు ನಮಗೆ. అందరికీ నమస్కారం. అధ్యక్షులు దిష్టి సార్, ఇద్దరు తెలుగు పెద్దలు, అదేవిధంగా మిత్రుడు శివలింగప్ప, ఇక్కడ మీ అందరికీ నమస్కారం. నేను శివలింగప్ప అన్నారు, ఏది ఇష్టపడతానంటే మనిషిగానే ఇష్టపడతాను. మనిషి కాబట్టి మనం ఇలా ఏదైనా చేయగలుగుతున్నాం, ఏదైనా మాట్లాడగలుగుతున్నాం. ఇక రెండవది, నాకు నేనుగా అంటే బాల సాహిత్యం పట్ల ఆసక్తితో రాశాను తప్ప నిజానికి నేను నా సాహిత్యాన్ని ప్రారంభించింది నా అస్తిత్వ చైతన్యంతోనే. అంటే ఏ చేనేత వృత్తి, రేఖా వృత్తి అంటారు, ఏ చేనేత వృత్తిలో ఉన్నటువంటి మా ఊరు సిరిసిల్ల ఒకసారి రాశాను. అంటే మనం ప్రతిరోజు సూర్యోదయం చూస్తామో చూడము, కానీ మా సిరిసిల్లలో ఒక ఆత్మహత్య కంపల్సరీ ఉంటుంది. సూర్యుడి కంటే ముందు, సూర్యుడు రాకంటే ముందే పత్రికలో మిత్రులు రాస్తారు, ఈరోజు ఒక లేఖ ఆత్మహత్య చేసుకున్నారు. ఏదో ఒక్కడే కాదు, కొన్నిసార్లు ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేది. తిండి లేక తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కొడుకు, చివరికి 2-3 సంవత్సరాల పిల్లలకు కూడా పాయసం తాగిపించి అటువంటి సిరిసిల్లలో కొట్టిన నేను. అక్కడ ఆ నేపథ్యాన్ని నేను మాస్టర్ గారుగా ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఒకసారి మా ఇంట్లో పనిచేసే కార్మికుడు చెప్పాడు, ఆయన పని లేదని వెళ్ళిపోయి. అప్పుడు నేను ఆ చేనేత కవి అంటే వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ వేదనని, వాళ్ళ బాధని కవిత్వంగా రాయడం ప్రారంభించిన. నిజానికి ఒక వ్యక్తిగా, ఒక కవికి గుర్తింపు వస్తే చాలా సంతోషపడతాను. కానీ నాకు గుర్తింపు వచ్చినప్పుడు నేను ఏడ్చాను. ఎందుకంటే నాకు కవిగా గుర్తింపు వచ్చింది, ఎందుకంటే ఆత్మహత్యల మీద కవిత్వం రాస్తే నాకు గుర్తింపు వచ్చింది. అది నిజానికి ఎవరు కోరుకోవాల్సింది కాదు, అది తెగిన పోకొని నేను